అస్మద్గురుభ్యో నమః. ఎట్టాం పాటు 8వ పాసురం. நீ அலையே சிறுபூவாய் நெடுமாலார்க்கு எந்தூத்தாய் நோயனது நுவலென்னா நுவலாதே இருந்துழிந்தாய் யாயலொடு மணிமாமை தளரந்தேன் நான் இனி உனது வாயலகில் ఇన్నడసిల్ వైపారై నాడాయే. ఈవేళ ఇంకొక సిరుపూవాయ్ అని ఇంకొక పక్షిని దూతగా పంపిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఇది ఆళ్వార్లు నాయకిగా పాడినటువంటి తిరువాముజల్లో ఇది మొదటిది అనుకున్నాం కదా. అందులో దూతల్ని పంపించేటువంటి తిరువాముజ కూడా ఇది మొదటిది అనుకున్నాం కదా. ఈ మొదటి తిరువాముజి నాయకిగా చెప్పేటువంటి మొదటి తిరువాముజి అయినటువంటి ఈ అంజనేయమల నారాయణలో మనం 7 పాసురాల వరకు విన్నాం కదా. ఇది 8వ పాసురం. ఈ తిరువాముజి 2 భాగాలుగా చెప్పారట. 7 పాసురాలు ఒక విభాగము, ఇప్పుడు 8, 9, 10 ఈ 3 పాసురాలు 2వ విభాగం. అంటే మొదటి 7 పాసురాలు ఆచార్య లక్షణాలను తెలియజేస్తాయట. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి 3 పాసురాలు కూడా 8, 9, 10 శిష్య లక్షణాలను తెలియజేస్తాయట. ఈ 3 పాసురాలు కూడా అలా 2 విభాగాలు అని చెప్తారు ఈ అంజనేయమల నారాయణటువంటి ఈ తిరువాముజి. అంతేకాకుండా పక్షుల్ని దూతలుగా పంపించేటువంటి పాసురాల్లో ఇప్పుడు ఇవాళ 8వ పాసురం కదా. ఈ 8వ పాసురంతో పక్షుల్ని పంపడం అయిపోయి 9వ పాసురంలో గాలిని పంపిస్తారు. ఆ తర్వాత 10వ పాసురంలో తమ మనసునే దూతగా పంపిస్తారట ఆళ్వార్లు. అలా పక్షుల్ని దూతలుగా పంపించేటువంటి పాసురాల్లో ఈ తిరువాముజిలో ఇది ఆఖరి పాసురం. ఏమంటున్నారు? సిరుపూవాయ్. సిరుపూవాయ్తో చెప్తున్నారు ఇది ఒక చిన్న పక్షి. సిరుపూవాయ్ అంటారు కానీ ఆ పక్షి ఏమిటో దాని పేరేమిటో అది తెలియదు అంటారు. ఈ చిన్న పక్షితోటి అంటున్నారు ఆళ్వార్లు, నీ అలయ్యే సిరుపూవాయ్ நெடுமாலார்க்கு எந்தூத்தாய் நோய் எனது நுவல் ఎన్నా నువ్వలాదే ఇరుందొజిందాయ్. ఏం చెప్పాను? ఆ నెడుమాల్ ఆ సర్వేశ్వరుడి దగ్గరికి దూతగా వెళ్ళమని చెప్పానా? తిరుపూవాయ్ నీ అల్లయ్యే నువ్వు వెళ్ళలేదు కదా. ఎనదు నోయ్ నువ్వల్ నా మాట వెళ్ళి చెప్పు, నా బాధ ఏమిటో చెప్పు అని నేనంటే నువ్వలాదే ఇరుందొజిందాయ్ నువ్వు చెప్పకుండా అలానే ఉన్నావు కదా. మరి అలా అప్పుడు అడిగింది అది, ఇప్పుడు నేను చెప్పకపోతే ఏమవుతుంది కనుక అంటే, ఇదిగో ఛాయలుడు మణిమామై తళరందేన్నా, నా శరీర కాంతి మొత్తం నశించిపోయిందమ్మా. శరీరం కూడా ముగిసిపోయే దశ అన్నట్లదే ముడిందు నశించిపోయే దశ వచ్చేసింది. ఇక మీదట ఈ సిరుపూవా ఏమిటి? ఆళ్వార్ల చేత పెంచబడినటువంటి చిలక, పెంచబడుతున్నటువంటి చిలక. ఉనదు వాయలగిల్ ఇన్నడిసిల్ వైపారై నాడాయే. ఇదిగో నేను ఇంకా నశించిపోతూ ఉన్నాను, ఈ ప్రాణాలు ఇంకా నిలిచేలాగా లేవు, కాబట్టి నీకు ఇంకెవరైనా అన్నం పెట్టే వాళ్ళు ఉంటే వెతుక్కో. ఇంతకాలం నీకు నేనేదో పాలన్నమో పండ్లో ఏదో పెట్టాను, అయిపోయింది. ఈవేళ ఇంకా నీకు అన్నం పెట్టే వాళ్ళని వెతుక్కో అని చెబుతున్నారు ఆ సిరుపూవాయి తోటి ఆళ్వార్లు ఈ పాసంలో. నేను దూతగా వెళ్ళమన్నాను నిన్న ఆయన దగ్గరికి, నువ్వు వెళ్లకుండా ఉండిపోయావు. నువ్వు వెళ్ళకపోవటం వల్ల నా శరీరము నా ప్రాణాలు నశించిపోయే స్థితి వచ్చింది. కాబట్టి ఇంకా నీకు నేను ఇంతకాలం నిన్ను పెంచుతూ ఉన్నాను, ఇంకా నిన్ను నేను పెంచలేను. నీకు ఆహారం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వెతుక్కో, వెళ్ళు అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాను పెంచినటువంటి సిరుపూవాయ్ చిన్న చిలకతోటి ప్రతిపదార్థం చూద్దాం. సిరుపూవాయ్ అంటే ఓ చిన్న చిలుక. నెడుమాలార్కు ఆశ్రిత వ్యామోహము గల సర్వేశ్వరుని వద్ద ఎందూతాయ్ నా దూతగా వెళ్ళి. ఎనదు నోయ్ నువ్వల్ ఎన్నా, ఎనదు నోయ్ నా యొక్క విరహ బాధను చెప్పమంటే నువ్వలాదే చెప్పకనే ఇరుందొజిందాయ్ ఉండి తిరిగితివి. నీ అలయ్యో
అలా చేసింది ఎవరు? నీ అలయ్యే, నీవే కదా. నాన్ ఛాయలుడు మణిమామై తలరేందే నేను కాంతితో కూడినటువంటి లాగ్యమైన సౌందర్యాన్ని పోగొట్టుకున్నాను. ఇని ఇంకను ఉనదు వాయలగిల్, నీ యొక్క నోటిలో అడిసిల్ వైపారై, మధురమైన ప్రసాదాన్ని పెట్టేటువంటి వాళ్ళని నాడాయ్ వెతుక్కోవమ్మా అని చెబుతున్నారు. తాత్పర్యం చూద్దాం. ఓ చిలుక, నువ్వు చిన్నతనం చేత ఏం చేశావు? నువ్వు తెలుసా? నువ్వు చేసిన పని సర్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళమన్నానా? నా బాధని చెప్పమన్నానా? చెప్పకుండానే అలా ఊరికే ఉండిపోయావు కదా. ఇక నా శరీరం అయిపోయింది, శిథిలం అయిపోయింది. ఇంకా నా ప్రాణాలు పోయినట్లయితే నీకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరుంటారు? కనుక నేను అన్నం పెట్టలేను కదా ఇంకా. కాబట్టి నీకు అన్నం పెట్టేవాళ్ళని వెతుక్కో అని చెబుతున్నారు తన పెంపుడు చిలకతోటి ఆడవాళ్ళు. ஆறாயிரப்படி நீ அலையே தன்னுடைய அவசாதத்தை கண்டு அவசன்னமாகிறா பூவையை நோக்கி எனக்கு அரியனாகையே தனக்கு சுரூபமா இருக்கிறவர்க்கு நோய் எனது நுவல் என்ன நுவலாதே இருந்தொழிந்தாய் நீ அலையோ என் உயிரானது முடிந்தது கிடாய் ఉనకు రక్షకరై తేడాయ్ ఎన్ను సొల్లుగిరాల్. తన యొక్క అవసాదத்தை కండు, తన యొక్క దుఃఖాన్ని చూసి దగ్గరగా వచ్చినటువంటి ఈ పూవై పక్షిని చూసి నాకు ఎనక్కరియనాగయ్యే, నాకు దుర్లభుడుగా ఉండి తనకు స్వరూపమా ఇరుక్కిర వరకు, ఎనక్కు అరియనాగయ్యే తనకు స్వరూపమా ఇరుక్కిర వరకు నోయ్ ఎనదు నువ్వలన్నా, నాకు దుర్లభుడైనప్పటికీ ఇది ఆయన్ని పొందటమే నాకు స్వరూపం కాబట్టి అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఎనదు నోయ్ నొవల్, నా వ్యాధి చెప్పు అంటే నువ్వేం చేశావు? నొవలాదే ఇరుందొజిందాయ్, అలా చెప్పకుండానే ఉండిపోయిన దానివి. నీ అలయ్యో, నువ్వే కదా అలా చెప్పకుండా ఉన్నటువంటి దానివి. అలా చెప్పకపోతే ఏమైందంటావా? ఎన్ ఉయిరానదు ముడిందదు కిడాయ్, నా ప్రాణాలు పోయేటట్లుగా ఉన్నాయి, ప్రాణం పోయే దశ వచ్చేసింది నాకు. ఉనక్కు రక్షకరై తేడా, ఇప్పటి వరకు నిన్నేదో ఆ పాలో పండ్లో ఇచ్చి పెంచుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నా ప్రాణాలు పోయేటట్లుగా ఉన్నాయి. నువ్వు చెప్పిన పని చేయకుండా అలానే ఉండిపోయావు, దానివల్ల నా ప్రాణాలు పోయేటట్లుగా ఉన్నాయి. కాబట్టి నీకు రక్షకుల్ని తేడాయ్ వెతుక్కో అని చెప్తోంది తన పెంపుడు చిలకను గురించి ఆళ్వార్ నాయకి. పన్నీరాయరప్పడి అనంతరం నిరతిశయ వత్సలనాన అవన్ పక్కలిలే పోయి ఎన్నోయ్ అరివిత్తిల్లై ఎన్నో తాన్ వளர்த்தது ஒரு ముగ్ధమాన పూవయ్యే పాత్తు చొల్లుగిరాళ్. అనంతరం తరువాత ఈ పాసురంలో నిరతిశయ వత్సలనాన అవన్ పక్కలిలే పోయి, గొప్ప వాత్సల్యం కలిగినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి, వాత్సల్యం అంటే ఏమిటట? ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పటికీ ఆ తప్పులో తప్పులు కనపడవట, దోషాలు కనపడకుండా ఆ దోషాలని చూడకుండా ప్రేమని మాత్రమే చూపించేటువంటి గుణాన్ని వాత్సల్యము అంటారు. అంటే లోకంలో సహజంగా వాత్సల్యము ఈర్ష్య రెండు ఉంటాయి. వాత్సల్యం అంటే ఏమిటట? ఈర్ష్య అంటే ఏమిటి? ఎదుటి వాళ్ళలో దోషాలు ఉండవు, కానీ వాళ్ళు ఏ పని చేసినప్పటికీ దాంట్లో దోషాలను వెతికేటువంటి స్థితిని దాన్ని ఈర్ష్య అంటారట. ఇది వాత్సల్యం. వాడు ఏం చేసినప్పటికీ ఎన్ని తప్పులు ఉన్నప్పటికీ ఆ తప్పులేవి కనపడకుండా వాళ్ళ విషయంలో ప్రేమని చూపించడం అనేటువంటిది అది వాత్సల్యము. మంచిగా కనపడితే మంచిగా కనపడాలి, చెడుగా కనపడాలి కదా. కానీ మంచిగానే కనపడితే అది తెలివిగా ఉండటం, చెడుగా అంటే మంచిగా చెడుగా కనబడితే అది తెలివితేటలు కలిగి ఉండటం. కానీ మంచిలో కూడా చెడ్డతనాన్ని వెతికితే ఆ చెడ్డతనం కనపడితే అది ఈర్ష్య. కానీ చెడ్డతనంలో కూడా మంచితనాన్ని చూడగలిగితే అది వాత్సల్యము. అలాంటి వాత్సల్య గుణం కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. నిరతిశయ వత్సలనాన అవన్ పక్కలిలే పోయి ఎన్నోయై అరివిస్తిల్లయ్యన్ను, నా వ్యాధిని గురించి వెళ్ళి చెప్పమంటే ఏమిటి వీరి వ్యాధి? కిందటి పాసురంలో పంపించారు కదా,
என்பிஜைத்தால் என்பிஜையே நினைந்தருளி அருளாத திருமாலார்க்கு என்பிஜைத்தால் திருவடியின் தகவனிக்கு ఎన్ను ఉరువాయి சொல் என் పిజైக்கும் ఇలంకిలియే యాన్ వళత్త నీ అలయ్యో అని అలయ్యే అని ఇదిగో నా పాపాలు ఇన్నున్నాయి, ఆయన తిరుమాల అయ్యుండి కూడా నన్ను రక్షించడా, ఆవిడ పక్క నుండి కూడా నా దోషాలు ఎంచుతాడా అని ఆయన అలా ఈవిడలా ఇలా తన యొక్క బాధని చెప్పంపించినప్పటికీ కూడా ఆయన దగ్గర నుంచి ఏ సమాధానం రాకపోతే అప్పుడు ఈ చిన్న చిలకను పంపించాలని ప్రయత్నం చేస్తే ఈ చిలక వెళ్ళకపోవటం వల్ల అప్పుడు ఏమైంది, ఇదిగో నా శరీరం ఎలా అయిపోయింది, ఇప్పుడు నా శరీరం ఛాయలుడు మణిమామై తలరందేనా, ఇదిగో నా యొక్క శరీర కాంతిని పోగొట్టుకున్నాను నేను, నా ప్రాణాలు ముగిసిపోయేలా ఉన్నాయి అని ఎన్నోయే அறிவித்தில்லை என்று నా వ్యాధిని తెలియచేయలేదు అని తాను వளர்த்தது ஒரு ముగ్ధமான పూవయ్யை பார்த்து சொல்லுகிறாள். తాను పెంచినటువంటి ఒక ముగ్ధ చిన్న పూవై పక్షిని గురించి చెప్తున్నారు ఆళ్వార్ నాయకి. బాల్యత్తాలే సిరు పూవాయ్, బాల్యత్తాలే సిరుగిన పూవాయ్, సిరు పూవాయ్ చిన్న పూవాయ్ పక్షి అంటే బాల్యం చేత. మనకు అంతకుముందు కూడా సిరు పూవాయ్ ఒక పక్షి వచ్చింది, అదేమిటి, అది పరువంలో చిన్న, ఇది ఆకారంలో చిన్నది, ఇది పరువంలో వయసులో చిన్నది. బాల్యత్తాలే సిరిగిన పూవాయ్ అని ఆశ్రిత విషయத்தில் నిరతిశయ వాత్సల్యత్తాలే అంటే ఈ పక్షేమో వయసులో చిన్నది, అది ఆకృతిలో చిన్నది ఆ సిరు పూవాయ్ అంటే. ఆశ్రిత విషయத்தில் నిరతిశయ వాత్సల్యత్తాలే పెరియం పిచ్చరానవరకు, పిచ్చరానవరకు పెద్ద పిచ్చట. పిచ్చేమిటి, ఆ పైత్యం. ఏమిటి పైత్యం, ఆశ్రిత విషయத்தில் నిరతిశయ వాత్సల్యత్తాలే. అదిగో నెడుమాలార్కు తిరుపూవాయ్ అంటే బాల్యత్తాలే తిరిగిన పూవాయ్, బాల్యం చేత చిన్నదైన పూవై పక్షి. నెడుమాలార్కు గొప్ప వ్యామోహశీలికి. ఏమిటి వ్యామోహం ఆయనకి, ఆశ్రిత విషయத்தில் నిరతిశయ వాత్సల్యత్తాలే పెరుంపిచ్చరానవరకు. ఆశ్రితుల విషయంలో ఉన్నటువంటి గొప్ప వాత్సల్యంతో చెప్పుకున్నాం కదా. వాత్సల్యం అంటే ఏమిటి, వాళ్ళల్లో ఉన్నటువంటి దోషాలు కనపడవు ఆయనకి, అంత ప్రేమే అని. అలాంటి పిచ్చి, ఆశ్రితుల విషయంలో గొప్ప వాత్సల్యం కలిగినటువంటి పెరుంపిచ్చరాన వరకు పెద్ద పైత్యం కలిగినటువంటి వాడు. అందుకనే నెరుమాలార్కు తర్వాత ఎంతూదాయ్ ఎన్నుడయ తూదాయ్ చెండు నా దూతగా వెళ్ళి ఎన్నుడయ ఎనదు నోయ్ నువ్వల్ ఎన్నుడ నా యొక్క వ్యాధిని వెళ్ళి చెప్పు అంటే ఏమిటా వ్యాధి అంటే చెప్పుకున్నాం కదా, ఛాయలుడు మణిమామై తళరందేన్నాన్ సిరుపూవాయ్. మొదటిదేమిటి సిరుపూవాయ్. నెడుమాలార్కు ఎంతూదాయ్ నోయనదు నువ్వల్ నువ్వలాదే ఇరుందొజిందాయ్ అని నా ఎన్నుడయ విరహ వ్యాధి అయి సొల్లెన్నా, నా యొక్క విరహ వ్యాధిని చెప్పమంటే సొల్లాదే చెప్పకుండా, నువ్వలాదే అంటే సొల్లాదే చెప్పకుండా, ఇరుందొజిందాయ్ తెరుక్కు అడిత్తిరిందు విట్టాయ్ నీ అల్లయ్యో. ఇదిగో ఇరుందొజిందాయ్ నీ అలయ్యే, అలా చెప్పకుండా ఉన్నటువంటి దానివి నువ్వే కదా. అంటే తెరుక్కడి తిరుందు విట్టాయంటే వాడి కొంచెం ఇంకా చిన్నతనం, బాల్యం, చెప్పిన పని ఏదైనా చెప్తే చేస్తాలే అంటాడు, అంతా చేస్తాలే, ఈ పని నేను చేస్తానని బయలుదేరి వెళ్ళిపోయి ఎప్పుడో తన పనులన్నీ చూసుకొని సాయంత్రానికో ఎప్పుడుకో తిరిగి వచ్చాక ఏరా ఈ పని చేసావా అంటే తన పనులన్నీ తాను చేసుకొని వస్తాడట, వీళ్ళు చెప్పిన పని మాత్రం చేయడట. అది చెరుక్కడి అంటే. అంటే చెప్పిన పని చెయ్యడు, తన పనులు చేసుకుంటాడు, కానీ యువతల వాళ్ళు చెప్పిన పని చేయడు, వాళ్ళని చెరుక్కడి అని. అలా చెరుక్కడి తిరుందు విట్టాయి. నేను చెప్పిన పని మాత్రం కాకుండా నీ పనులేవో చేసుకుంటూ ఉన్నావు నువ్వు, అలా చేసింది నీ అల్లయ్యో, అలా చేసింది నువ్వు కాదా. నాన్ ఒళియోడి కూడిన శ్లాఘ్యమాన నిరత్తై ఇజందేన్ నాన్ ఛాయలొడి మణిమామై తళరందేన్ నా నేను ఒళియోడు కూడిన శ్లాఘ్యమాన నిరత్తై కాంతితోటి కూడినటువంటి శ్లాఘ్యమైన కొనియాడదగినటువంటి ఈ శరీరాన్ని
ఎజందేను తలరందేను ఎజందేను పోగొట్టుకున్నాను. ఈని ఇప్పటి ఈడు పట్ట పిన్బు ఈని ఇక మీదట అంటే ఇప్పటి ఈ రీతిగా ఈడు పట్ట పిన్బు ఈడు పడిన తర్వాత ఉన్నదు వాయలగిల్ ఉన్నదు అంటే ఉన్నుడయదాన నీరైనటువంటి వాయలగిల్ వాయలగుక్కు ఉళ్ళేపుగా వాయలగా నీ నోట్లో ఇన్ అడిసిల్ మధురమాన అడిసిలై మధురమైనటువంటి ఆ పదార్థాలని అన్నాన్ని ఇది ఓయిప్పారై ఊట్టువారై ఉంచేటువంటి వారిని నాడాయ్ పురంబే పోయి ఆరాయ వేణుం కాణుం నాడాయ్ వెతుక్కో అంటే పురంబే పోయి ఆరాయ వేణుం బయటికి వెళ్ళి వెతుక్కోవమ్మా. ఇంకా నువ్వేం చేయాలి, నేను చెప్పిన పని చేయలేదు, నువ్వు చేయకుండా అలానే ఉండిపోయావు. దానివల్ల ఏమైంది, నా శరీర కాంతిని మొత్తం నేను పోగొట్టుకున్నాను. పోగొట్టుకోవటం వల్ల ఇప్పుడేంటి, నీకు ఇంకా ఈ శరీర కాంతినే కాదు శరీర ప్రాణాలు కూడా పోయే స్థితి వచ్చింది నాకు. కాబట్టి నీకు ఇంకా అన్నం పెట్టే వాళ్ళు ఎవరినైనా ఉంటే నువ్వు వెతుక్కో అంటున్నారు ఈ పాత్రలో ఆళ్వార్లు. దీంట్లో ఏంటి, ఇట్టాల్ ఘటక కించిత్కారం పన్నాదదు తన్ ఇజవు ఎన్ను తోచిత్తు. ఘటక కించిత్కారం చేయకపోతే తన్ ఇజవు అంటే తనకి దుఃఖము అన్ని పోగొట్టుకోవటం అని చెప్పబడుతోంది అని. తిరుపూవాయ్ ఎన్ను ఘటకరుడయ పరువత్ చిరుమయ్యై ఉద్దేశం ఎన్ను తోత్తుగిరదు. తిరుపూవాయ్ చిన్న పూవై పక్షి అన్నారు కదా, ఘటకరుడయ పరువత్ చిరుమయ్యై ఘటకుల యొక్క వయసు చిన్నతనం లేత వయసు చెప్పబడుతోంది. చిరుమయ్యం ఉద్దేశ్యం అంటే వారు చిన్నవారుగా ఉండటం కూడా మనం కోరుకోదగినటువంటిది అని తోత్తుగిరదు చెప్పబడుతున్నది. ఎట్టాం పాటు మున్బు ఇవల్ வார்த்தை சொல்லி கொண்டாடுகையாலே தரித்திருந்த பூவையானது இவள் உறாவப் புக்கவாறே தானும் உறாவப் புக்கது. அத்தை பார்த்து முன்பே எந்த செய்யை அறிவியன்னா திருக்கடித்திருந்தாய் நானோ முடியா நின்னேன் இனி உன்னை ரட்சிப்பாரை தேட பாராய் என்கிறாள். பூவை என்பது నాగణవాయిపుల్ పూవై పువ్వు అంటే నాగణవాయిపుల్ అంటే నాగణవాయి అనేటువంటి ఒక పక్షి. అదావదు ఒక పక్షి విశేషం అన్నారు, అది ఒక పక్షి, అదేదో పక్షి మనకైతే తెలియదు ఆ పక్షి ఏమిటో. ఏం చెప్తున్నారు, మున్బు ఎవల్ వార్తై చొల్లి కొండాడు గయ్యాలే. ఆళ్వార్ నాయకు ఒక మాట చెప్పింది, ఏమని చెప్పింది, నో ఎనదు నొవల్, నా వ్యాధి ఇది అని నొవల్ చెప్పు అని ఒక మాట అనగానే వెంటనే మున్బు ఎవల్ వార్తై చొల్లి కొండాడు గయ్యాలి ఆ పూవై పక్షి కట చాలా ఉత్సాహం వచ్చేసిందట. అమ్మా ఆళ్వార్ నాయకి నన్ను కైంకర్యానికి వినియోగించుకోవాలనుకుంటున్నదే, ఎంతకంటే మహద్భాగ్యం నాకేముంటుంది కనుక అని గొప్ప ఉత్సాహం వచ్చేసింది ఆళ్వార్ నాయకి చెప్పినటువంటి మాట. ఏమని చెప్పింది, నో ఎనదు నొవల్, నా వ్యాధి ఇదని చెప్పు అని చెప్పింది కదా ఆళ్వార్ నాయకి. చెప్పగానే మున్బు ఎవల్ వార్తై చెల్లు కొండాడు గయ్యాలే, నువ్వు వెళ్ళి చెప్పు అని పూవై పక్షితో అనగానే ధరిత్తిరుంద పూవయ్యానదు, చక్కగా ధరించప్ప. ఎంత ఆనందం, ఆళ్వార్ నాయకి కైంకర్యం చేసేటువంటి అవకాశం నాకు లభించిందే, నన్ను పంపుతోందే ఆళ్వార్ నాయకి అని ధరించి ఉన్నదట ఆ పూవై పక్షి. వెంటనే ఇవల్ ఉరావ పుక్కవారే తాను ఉరావ పుక్కదు. వెంటనే ఆళ్వార్ నాయకి ఏమన్నారు, వెంటనే నువ్వలాదే నువ్వయ్యన్నా నువ్వలాదే ఇరుందొழிందాయ్, చెప్పు అన్నానా, అయితే నువ్వు చెప్పావా, చెప్పకుండానే ఉండిపోయావు కదా అని ఆ మాటని ఆళ్వార్ నాయకి కృషించిపోవటం చూడగానే తాను ఉరావ పుక్కలు, తాను కూడా కృషించిపోవటం మొదలు పెట్టిందట ఈ పూవై పక్షి. అదే ఈ రెండో లైన్ పాసురంలో ఉన్న రెండో లైన్ అనమాట. ఆ రెండో లైన్ లో ఉన్న అర్థం ఏమిటి, మొదటి పదం అనగానే పూవై పక్షికి చాలా ఉత్సాహం వచ్చేసింది, చక్కగా ధరించి నిలబడింది. వెంటనే రెండో పదం అలా నేను వెళ్ళి చెప్పమన్నా ఏమిటి, నోయనదు నువ్వల్, నా వ్యాధి ఇది అని చెప్పు అన్నాను కదా, నువ్వల్ చెప్పు అని ఆళ్వార్ నాయక్ అనగానే చాలా ఉత్సాహం వచ్చింది పూవై పక్షికి. వెంటనే నువ్వల్ ఎన్నా నువ్వలాదే ఇరుందొజిందాయ్, చెప్పు అంటే నువ్వు చెప్పకుండానే ఉండిపోయావు కదా అనగానే అదిగో ఆళ్వార్ నాయకి ఎలా తెల్లబడిపోయిందో కృషించిపోయిందో ఈ పూవై పక్షి కూడా అలానే అయిపోయింది. అలాంటి ఆ పక్షిని చూసి అత్తై పార్దు, దాన్ని చూసి మున్బే ఎంద చెయ్యై అరవియన్న తెరుక్కు అడిత్తిరుందాయ్ నాను ముడియా నిన్నేన్
పూర్వమే నా దశ తెలిసి నా దశను తీసుకువెళ్ళి ఆయనకి తెలియచేయమంటే చెరుక్కడియా తిరుందాయ్ చెప్పకుండా అలానే ఉండిపోయావు కదా. నేను ముడియా నిన్నే, నేను ఇంకా ముగిసిపోతున్నాను, నశించిపోతున్నాను. ఇని ఉన్నై రక్షిప్పారై తేడప్పారాయ్ ఎన్గిరాడు. ఇక మీదట నిన్నెవరైనా రక్షించే వాళ్ళు ఉన్నారేమో, తేడప్పారాయ్ వెతుక్కోవమ్మా ఎన్గిరాళ్ళు అంటున్నారు. ఇది పాసురానికి అవతారిక. ఇప్పుడు పూవై ఎన్బది అయిపోయింది కదా. నీ అల్లయ్యే నువ్వు కాదా? ఏమిటి నీ అల్లయ్యే? నెడుమాలార్కు ఎందూతాయ్ నో ఎనదు నువ్వల్ ఎన్నా నువ్వలాదే ఇరుందొజిందాయ్ నీ అలయ్యే. ఇదిగో తిరుపూవాయ్, ఓ చిన్న పక్షి, వెళ్ళి ఆ నెడుమాలార్కి, ఆ వ్యామోహశీలైనటువంటి సర్వేశ్వరుడికి నా దూతగా వెళ్ళి నా వ్యాధి ఇది అని చెప్పు అంటే చెప్పకుండా ఉన్నది నీ అల్లయ్యో, నువ్వు కాదా అంటే అని ఆళ్వార్ నాయక్ అనగానే, ఎంద చెయ్యై అరివిక్క వేణుం ఎన్నా అరవియాదే ఇరింద ఉన్నాలే వందదన్నో ఇదు. ఎంద చెయ్యై అరివిక్క వేణుమన్నా, ఎంద చెయ్యై ఏమని, ఎనదు నోయ్ నువ్వల్ ఎన్నా నువ్వలాదే చెప్పకుండా ఉన్నది నీ అలయ్యే, నువ్వు కాదా అని అనగానే అరవియాదే ఆ పక్షి అడిగిందట. వెంటనే ఊరుకోకుండా, ఏం చెప్పమన్నావు నువ్వు? ఏం చెప్పలేదు నేను. దానివల్ల ఏం జరిగింది ఇప్పుడు? అరవియాదే ఇరుంద ఉన్నాలే వందదు అన్నో ఇరు. ఏం జరిగింది ఇప్పుడు అంటే, శాయలుడు మణిమామై తళరందేన్నా. చూసావా, ఇది ఉన్నాలే వందదన్నో ఇది అంటే వందదు ఉన్నాలే ఇది వచ్చింది ఉన్నాలే కదా, ఉన్నాలే నీ వల్లే కదా. ఏదొచ్చింది నా వల్ల? శాయలుడు మణిమామై తళరందేన్ ఉన్నాలే వందదన్నో ఇది. నేను శాయలుడు మణిమామై తళరందేన్, నా యొక్క కాంతి కలిగినటువంటి శరీరంలో ఉన్న కాంతిని పోగొట్టుకున్నది ఉన్నాలే వందదన్నో ఇది నీ వల్ల కలిగింది కదా ఇది అని ఆళ్వార్ నాయక్ అనగానే, అదేమిటి ఇదంతా నా వల్ల జరిగింది అన్నట్లు చెప్తావేమిటి? ఆయనకి తెలిస్తే నువ్వు కబుర్ చేస్తే ఆయనే రావచ్చు కదా అంటే, అప్పుడు ఆళ్వార్ నాయక్ అంటుంది కదా, అరివిత్తాల్వారాదే ఇరుందా నాగిల్ ఇరే అవనుక్కు కొరయ్యావదు. అంటే నేను చెప్పకపోవటం వల్ల ఏమడిగింది ఇప్పుడు ఈ పక్షి? ఇప్పుడు నువ్వేమన్నా, ఛాయలుడు మణిమామై తళరందేన్నా అని అన్నావు. అంటే నీ శరీర కాంతి నశించిపోయింది, ప్రాణాలు కూడా ముగిసిపోయేలా ఉన్నాయి అన్నావు కదా. అలా జరగటానికి కారణం నేనెలా అవుతాను కనుక? ఆయన నీ దగ్గరికి రాకపోవటం వల్ల నీ శరీరంలో కాంతి తగ్గిపోయింది, నీ ప్రాణాలు కోల్పోయేలా ఉన్నావు. దానికి కారణం నేనెలా అవుతాను? ఆయన రాకపోవటం వల్ల జరిగిన నష్టం నీకిది అని ఆ పూవై పక్షి ప్రశ్నిస్తే, అప్పుడు ఆళ్వార్ నాయక్ ఏం చెబుతుంది? అరివిత్తాల్ వారాదే ఇరుందాన్ ఆగిలిరే అవనుక్కు కొరయ్యావదు. తెలియచేయటం మన కర్తవ్యం. అలా తెలియచేసిన తర్వాత కూడా ఆయన రాకపోతే అది ఆయనకి కొరత అవుతుంది. మొన్న చెప్పుకున్నాం కదా, తెలియచేయడం ఏమిటి? అయ్యా, నీ అనుగ్రహాన్ని పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇదిగో నేను ఇంకా అప్రతిషేధం ఏమీ లేదు అని తెలియచేయటం, నీ అనుగ్రహాన్ని పొందే అధికారిగా ఉన్నాను నేను ఇప్పుడు అని తెలియచేయటం మన కర్తవ్యం. దాన్ని తెలియచేసిన తర్వాత రాకపోతే రక్షిస్తాడా రక్షించడా అనేటువంటిది ఆయన కర్తవ్యం. వస్తే సరే, రాకపోతే అది ఆయనకి కొరతే. కానీ అసలు మనం చేయకపోతే అది మన కొరతే అవుతుంది కదా. ఇప్పుడు ఆయన నా శరీర కాంతి పోవటానికి కారణం ఏమిటి? నీ అల్లయ్యో నువ్వే కదా. ఎందుకని నువ్వెలా అవుతావు? నువ్వెలా అయ్యావంటావా? ఎనదు నోయ్ నువ్వల్ ఎన్నా నువ్వలాదే ఇరుందొజిందా. నా వ్యాధి ఇది అని చెప్పమన్నాను నేను. ఎందూతాయ్ ఎనదు నోయ్ నువ్వల్ ఎన్నా నువ్వలాదే ఇరుందొజిందాయ్. నా వ్యాధి ఇది అని చెప్పమని నా దూతగా వెళ్ళి చెప్పమంటే ఉన్నదాని నువ్వు కదా. దానివల్ల ఏంటంటావా? ఇదిగో వందదన్నో ఇది వందదు. ఛాయలుడు మణిమామై తళరందేన్నాన్, ఇది వందదు. ఏం వచ్చింది ఇప్పుడు అంటే, ఛాయలుడు మణిమామై తళరందేన్నాన్, ఈ శరీర కాంతిని పోగొట్టుకున్నాను. కారణం ఏమిటి? ఉన్నాలే వందదన్నో ఈ శరీర కాంతిని పోగొట్టుకోవడానికి కారణం నువ్వే కదా. అంటే అది తెలియచేసినట్లయితే వచ్చేవాడు ఆయన. ఒకవేళ రాకపోతే ఆయన కొరత అవుతుంది. కానీ అధికారి విశేషణంగా తెలియచేయడం మన కర్తవ్యం కదా. మరి అది నువ్వు తెలియచేయలేదు కదా. అంటే
பகவல்லாபம் சேர்ப்பாலே எண்ணிருக்கிறாள். భగవల్లాభం చేర్పారాలే ఎన్నిరుక్కిరాల్. అంటే భగవంతుణ్ణి పొందడం అనేది చేర్పారాలే పక్షుల వలన అని భావిస్తున్నారు. అంటే ఆ పక్షి వెళ్ళి చెప్పకపోవటం వల్ల నేను ఇలాగా కోల్పోయాను నా శరీర కాంతిని అని ఆళ్వారు చెప్తున్నారు. అంటే భగవంతుణ్ణి పొందటము అనేటువంటిది చేర్పారాలే పక్షుల చేత. పక్షులు అంటే ఎవరు? ఘటకులైనటువంటి ఆచార్యులు అనుకుంటున్నాం కదా. ఘటకుల ద్వారా భగవంతుణ్ణి పొందగలుగుతాము అని పొందగలము అనేది ఆళ్వార్ల యొక్క భావన అని చెబుతూ దీనికి కింద ఏమిస్తున్నారు? సేపారాలేయ నిరుకిరాల్ అవ్యవధానేన సంబంధం எம்பெருமானோடே இருக்க ఆచార్యనై విరుంబుగిరదు పండిన ఉపకారత్తై పత్తవిరే. అంటే ఇక్కడ అలయ విలందాల రుంబదంలో ఒక వాక్యం ఇచ్చారు చూడండి. యస్యాస్మి నా తమంతరేమి ప్రధాన క్షేత్రజ్ఞపతి ఇది భగవత అవ్యవహిత సంబంధే సత్యపి భగవల్లాభ ఘటకై ఇది కథం యుజ్యత ఇది ఆశంకాయాం ఉక్తం అర్థం కార్యముఖేన ఉపపాదయతి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆళ్వార్ నాయక్ ఏం భావిస్తున్నారు? ఘటకుల వల్ల పెరుమాళని పొందగలుగుతాము అని భావిస్తున్నారు కదా. ఇక్కడ ఒక ఆక్షేపం. ఏమిటి ఆక్షేపం? భగవంతుడితోటి మనం నేరుగా సంబంధం కలిగినటువంటి వాళ్ళమే కదా. భగవంతుడితోటి సంబంధం కలిగినటువంటి వాళ్ళ మనమైతే మనం భగవంతుణ్ణి పొందటానికి మధ్యలో ఆచార్యుడి యొక్క పురుషకారం ఎందుకు అనేటువంటి ఒక శంకని, ఒక ఆక్షేపాన్ని తెచ్చుకున్నారు ఇక్కడ. ఎందుకు అంటే భగవంతుడితోటి మనం నేరుగా సంబంధం కలిగినటువంటి వాళ్ళమే కదా. భగవత అవ్యవహిత సంబంధే సత్యపి భగవంతుడితోటి నేరుగా మనకి సంబంధం ఉన్నటువంటిది యథార్థమే కదా. అలాంటప్పుడు భగవల్లాభ భగవంతుడిని పొందడం అనేది ఘటకైహీతి కథం యుజ్యత ఘటకుల చేత అనేటువంటిది ఎలా చేరుతుంది? ఇది ఆశంకాయాం ఇలా కలిగినటువంటి ఆక్షేపాన్ని ఉక్తం అర్థం కార్యముఖేన ఉపపాదయతి చెప్పబడినటువంటి అర్థాన్ని కార్యముఖేన ఎలా అంటే భగవంతుడితోటి సంబంధం మనకి నేరుగా ఉన్న విషయం మనకి తెలిసిందే కదా. కానీ ఆ భగవత్ సంబంధం మనకి నేరుగా ఉన్నప్పుడు మధ్యలో ఇంకొక పురుషకారం ఎందుకు అంటే భగవంతుడితోటి సంబంధం మనం నేరుగా కలిగినటువంటి వాళ్ళమే. కానీ మనకి భగవంతుడితోటి సంబంధం ఉన్నది అనే జ్ఞానం మనకి ఉంటే కనుక అది మనకి మోక్షాన్ని ఇస్తుంది. ఎప్పుడొకప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. కానీ మనకి భగవంతుడితోటి సంబంధం ఉన్నది అనేటువంటి జ్ఞానాన్ని మనకు కలుగచేసేటువంటి వాడు ఆచార్యుడు కనుక ఆచార్యుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో మనం భగవంతుడిని తెలుసుకోగలుగుతాం కనుక ఆ భగవంతుడిని పొందడానికి మనకి ఘటకులు పురుషకారభూతులుగా ఆచార్యులు ఉంటారు. అదే సంబంధ సత్తాయా ఉద్ధారకత్వ అభావాత్ న్యాయమానస్యైవ సంబంధకత్వ ఉద్ధారకత్వాత్ తత్ జ్ఞానస్య ఆచార్య అధీనత్వాత్ ఇది భావః. సంబంధ సత్తాయా ఉద్ధారకత్వ అభావాత్ మనకి వాస్తవానికి భగవంతుడితోటి మనం సంబంధం కలిగినటువంటి వాళ్ళము అనే జ్ఞానం మనకి లేకపోవటం చేత సంబంధ సత్తాయా ఉద్ధారకత్వ అభావాత్ మనం భగవంతుడితోటి సంబంధం కలిగిన వాళ్ళం అనే జ్ఞానం మనకి లేకపోవటం చేత న్యాయమానస్యైవ సంబంధకత్వ ఉద్ధారకత్వాత్ ఎలా ఆచార్యుడు మనకి ఎలా ఉపకారం చేస్తాడు? ఇదిగో నువ్వు పొందవలసినటువంటి సర్వేశ్వరుడు ఈయనతోటి నువ్వు సంబంధం కలిగినటువంటి వాడివి అని ఉపకరించేటువంటి వాడు, ఉపకారం చేసేటువంటి వాడు ఆచార్యుడు. ఆ ఉపకారంతో పొందబడేటువంటి వాడు సర్వేశ్వరుడు. ఎలా మనకి ఉపకారం చేస్తాడు ఆచార్యుడు అంటే న్యాయమానస్యైవ సంబంధం. అదిగో ఆ భగవంతుడితోటి నువ్వు సంబంధం కలిగినటువంటి వాడివిరా అనే జ్ఞానాన్ని మనకి కలగచేస్తాడు కనుక, అలా తెలియచేస్తాడు కనుక అలాంటి జ్ఞానం కలిగి ఆ ఆచార్యుడి వల్ల ఏది ఆచార్యుల భగవల్లాభం ఆచార్యనాలే అని చెప్పినట్టుగా భగవంతుడిని మనం పొందాలి అంటే ఆ భగవంతుడితోటి మనం సంబంధం కలిగిన వాళ్ళమని మనం తెలుసుకోవాలి అంటే అది ఎవరు తెలియచేస్తారు? మనకి ఆచార్యుడు. కాబట్టి ఆచార్యుడు యొక్క పురుషకారంతో మనం భగవంతుడిని పొందగలుగుతాము అని అలాంటి జ్ఞానం కలిగిన వాడు, ఆ జ్ఞానాన్ని మనకు అందించేవాడు ఎవరయ్యా అంటే తత్ జ్ఞానస్య ఆచార్య అధీనత్వాత్ అలాంటి జ్ఞానం ఆచార్యుడు యొక్క అధీనం కనుక ఆ ఆచార్యుడు యొక్క పురుషకారంతో మనం భగవంతుడిని పొందగలుగుతాము అని
అవ్యవధానేన సంబంధం ఎంబెరుమానోడే ఆ ఇరుక్క అవ్యవధానేన నేరుగా మనం సంబంధం సర్వేశ్వరుడితోటి అయ్యుండగా ఆచార్యనై విరుంగుగిరదు. ఆచార్యుడు ఎందుకండి మధ్యలో పురుషకారం అంటే పండిన ఉపకారత్తై పత్తవిరే, ఆచార్యుడు చేసినటువంటి ఉపకారాన్ని బట్టి. ఏమిటి ఆచార్యుడు చేసినటువంటి ఉపకారము అంటే అవ్యవధానేన సాక్షాత్తుగా మనకి సర్వేశ్వరుడితోటి సంబంధం ఉన్నది. ఏం ఉపకారం చేశాడు? ఆచార్యుడు సర్వేశ్వరుడితోటి మనకి సంబంధం ఉన్నదని తెలియజేశాడు. సరే, ఇంకా ఏం చేస్తాడండి? అలాంటి ఆచార్యుడు చేసే ఉపకారాలు ఏముంటాయండి అంటే ఏ రీతిగా మనకి ఉపకరిస్తాడు ఆచార్యుడు అంటే లౌకికం వైదికం వాపి తదా ఆధ్యాత్మికమేవా వా అని ఇది పూర్వార్థం. ఇదిగో లౌకికం వైదికం వాపి తదా ఆధ్యాత్మికం ఏవవా ఆదదీత యతో జ్ఞానం తం పూర్వం అభివాదయేత్. అందుకనే ఇలాంటి సర్వేశ్వరుడితోటి మనకున్నటువంటి సంబంధాన్ని తెలియచేస్తాడు. కనుకనే ఆచార్యుడు మనం ఏ కార్యం చెయ్యాలన్నా కూడా అత్ర గురు పరంపర అనుసంధాన వేళాయాం ప్రథమం క్రియమాణం ఆచార్య వందనం వివక్షితం. అందుకనే మనం రోజు మంత్రం చెప్పుకునేటప్పుడు కూడా మొదటగా ఏం చేస్తాం? ఆచార్య పరంపరని సేవిస్తాం, గురు పరంపరని సేవిస్తాం. ఎందుకని? ఈ ఆచార్యుడి వల్లే కదా, ఈ ఆచార్య సంబంధం వల్లనే మనకి భగవంతుడితోటి సంబంధం ఏర్పడుతుంది కనుక, భగవంతుడిని మనం పొందగలుగుతాం కనుక. అందుకని ఏ కార్యం చెయ్యాలన్నా, ఏది చెయ్యాలన్నా, ఏ పనికైనా మనకి ఆచార్య వందనం మొదటగా చేయవలసినటువంటిది. అదిగో అత్ర గురు పరంపర అనుసంధాన వేళాయం ప్రథమం క్రియమాణం. మొదటగా చేయవలసినటువంటి పని ఏమిటి? ఆచార్య వందనం. ఆచార్యుడు ఏం చేస్తాడు? మనకి ఎలాంటి ఉపకారాలు చేస్తాడు అంటే లౌకికం వైదికం వాపి తదా ఆధ్యాత్మికం ఏవవా అని లౌకికమైనటువంటివి, వైదికమైనటువంటివి, ఆధ్యాత్మికమైనటువంటివి అన్ని విషయాల్లోనూ మనకి ఉపయోగపడేటువంటి వాడు ఆచార్యుడు. లౌకికం అంటే ఇదంతా కూడా ఇదిగో జీరరు మొదలు. లౌకికం అంటే విషహరణాది ఉపయోగి, వైదికం స్వర్గాది పురుషార్థ ఉపయోగి, ఆధ్యాత్మికం మోక్షోపయోగి. లౌకికం అంటే విషహరణాది ఉపయోగి, విషాలని తొలగింపచేసేటువంటి మంత్రాలు. ఏ పాము కాటు వేసిన లాంటివో, ఏ పాము కాటేసింది అనుకోండి, కొంతమంది గురువులు ఉంటారు కదా, ఎలాంటివి? ఆ పాము కాటు, ఆ విషం తొలగిపోయేలాగా మంత్రాలను, ఆ మంత్రాలను తెలియజేసేటువంటి వాడు లౌకికమైన లౌకికంగా అంటే ఈ లోకంలో మనకి ఉపయోగపడేటట్లుగా కొన్ని మంత్రాలు అంటే విషహరణాది మంత్రాలు లాంటివి తెలియజేసేటువంటి వాడు ఆచార్యుడే. తర్వాత వైదికం స్వర్గాది పురుషార్థ ఉపయోగి, వైదికమైనటువంటి క్రియలు. స్వర్గాన్ని పొందాలి, నువ్వు స్వర్గాన్ని పొందాలి అనుకుంటే జ్యోతిష్ఠోమ యాగం చెయ్యాలి. ఆ జ్యోతిష్ఠోమ యాగం చెయ్యాలంటే దానికి తగిన మంత్రాలు చెప్పేటువంటి వాడు ఆచార్యుడే. కనుక లౌకికం ఈ శరీరానికి కలిగేటువంటి ఇబ్బందులని తొలగించుకోవడానికి కావలసిన మంత్రాలని అనుగ్రహించేటువంటి వాడు ఆచార్యుడే. ఇదిగో స్వర్గాది లోకాలని పొందటానికి వైదికం, అలాంటి జ్యోతిష్ఠోమ యాగాలు చెయ్యాలంటే అలాంటి మంత్రాలను ఉపదేశం చేసేవాడు ఆచార్యుడే. అంతేకాదు ఆధ్యాత్మికం, నువ్వు మోక్షాన్నే పొందాలనుకుంటున్నావా, కావాలంటే మోక్షాన్ని పొందాలన్నా కూడా అలాంటి ఉపకారాన్ని కూడా చేసేటువంటి వాడు నీకు ఆచార్యుడే. ఏం తెలియచేస్తాడు? ఆయనే ఉపాయము, ఆయనతోనే నీకు అన్ని సంబంధాలు అనే జ్ఞానాన్ని కలుగచేసేటువంటి వాడు ఆచార్యుడు. కనుక ఇదిగో ఆయనతోటి సంబంధం అవ్యవధానేన సంబంధం ఎంబెరుమానోడే ఆయిరుక్క ఆచార్యనై విరుంబుగిరదు పండిన ఉపకారత్తై పత్తవిరే. అదిగో నేరుగా మనకి సాక్షాత్తుగా సర్వేశ్వరుడితో సంబంధం ఉన్నప్పటికీ ఎందుకు ఈ విషయం మొత్తం మనకు వచ్చింది? భగవల్లాభం సేత్పాలే ఎన్నిరుక్కిరాలి. ఆ భగవల్లాభం ఇదిగో ఘటకుల ద్వారా అని చెప్పడం చేత ఇప్పుడు ఎందుకు ఈ విషయం అంతా తెచ్చారు? అదిగో చెప్తోంది ఆళ్వార్ నాయకి, నీ అలయ్యే ఇలాంటి దశ నాకు రావటానికి, ఏది శాయలుడు మణిమామై తలరందేన్నాన్ అనేటువంటి ఈ దశ నాకు రావడానికి కారణం ఏమిటి అంటే నీ అలయ్యే. నువ్వు వెళ్ళి చెప్పమన్నప్పుడు నువ్వు చెప్పలేదు, నువ్వు చెప్పకపోవటం వల్ల నాకు ఈ దశ ప్రాప్తించింది. నాకు ఈ దశ ప్రాప్తించడానికి కారణం ఎవరు? నీ అలయ్యే. అంటే ఘటకరాలమైనటువంటి నువ్వు చెప్పకపోవటం వల్ల
అలా ఆచార్యుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనం పరమాత్మని పొందలేము. అందుకని ఆచార్యుడి యొక్క వైభవం ఎలాంటిదయ్యా అంటే, ఆయన మనకు చేసేటువంటి ఉపకారం ఏమిటయ్యా అంటే, అదిగో సర్వేశ్వరుడితోటి నేరుగా సంబంధం కలిగిన వాళ్ళమే అయినప్పటికీ కూడా ఆ సంబంధాన్ని తెలియచేసేటువంటి ఉపకారకుడు ఆచార్యుడు కాబట్టి ఆచార్యుడే మనకి ఘటకుడుగా ఉండేటువంటి వాడు, ఆచార్యుడే మనని భగవంతుడి దగ్గరికి చేర్చేటువంటి వాడు అని భావిస్తోంది ఆళ్వార్ నాయకి. ఇదంతా ఎందుకు చెప్తోంది ఆళ్వార్ నాయకి పూవై పక్షికి? ఇదిగో ఇప్పుడు నేను నీ మీద వేసినటువంటి నింద అసత్యం కాదు. ఏమన్నారు? అరివిత్తాల్ వారాదే ఇరుందా నాగిలిరే. నువ్వు తెలియచేస్తే ఆయన రాకపోయినప్పుడు కదా, అంటే నువ్వు తెలియచేస్తే తప్పకుండా వచ్చేటువంటి వాడు, ఆయన వచ్చేవాడో రాదో అది ఆయన కొరత. కానీ నువ్వు తెలియచేయాలి కదా, తెలియచేయకపోవటం నీ తప్పు. ఇప్పుడు నేను నీ మీద నేనేం నింద వేయలేదు అని ఆ పూవై పక్షికి తెలియచేయటం కోసమని ఇదిగో ఆచార్యుడి యొక్క వైభవం ఇది, ఆచార్యుడే చేయాల్సినటువంటి కృత్యం ఇది అని తెలియచేస్తోందట ఆళ్వార్ నాయకి. అందుకనే ఈ విషయాన్ని మొత్తం ఇక్కడ తెచ్చారని. ఆదదీత యదో జ్ఞానం తం పూర్వం అభివాదయే ఎన్నా నిన్నదిరే తిరుపూవాయ్. చిన్న పక్షి ఎలా ఉన్ పర్వం నిరుంబామయ్యిరే నమ్ కార్యత్తై కెడుత్తరు. ఉన్ పరువం నిరంబామయ్యిరే, నీకు ఇంకా వయసు రాలేదు, చిన్న పక్షివి, అందుకనే నమ్ కార్యత్తై కెడుత్తరు, నీకు ఇంకా వయసు రాకపోవటం వల్ల నమ్ కార్యత్తై కెడుతుంది, నా పని ఇలా చెడగొట్టావు నువ్వు అని. ఇంట్లో కూడా ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని మాటి మాటికి మనం ఏమంటాం, ఏదైనా పని చెప్తాం, వాడు ఏదైనా ఎవరైనా వాడిని ఏదైనా కోపడితే, వాడు చిన్న పిల్లోడు కదా, వాడిని అలా కోపడితే ఎలాగా, వాడు ఇంకా చిన్నోడే అని మనం సమర్థిస్తాం. ఆ తర్వాత మనమే ఏదైనా పని చెబితే వాడు చేయకుండా తిరిగి వస్తాడు, అప్పుడు మనం కోపడితే వాడేమంటాడు, నేను చిన్న కొడందైన కదా నన్ను కోపడతావేమిటి అని వాడు అడిగినట్లుగా, ఇదిగో ఉన్ పరువం నిరంబామయ్యిరే నమ్ కార్యత్తై కెడుస్తుంది, నీకు ఇంకా సిరు పువ్వాయ్ చిన్నదానివే కావటం కాగా నమ్ కార్యత్తై కెడుతుంది, నా కార్యం ఇలా చెడిపోయింది, చెడగొట్టినది అని. నెడుమాలార్కు అవర్కు వ్యామోహత్తై ఉండాకి. ఇప్పుడైతే అప్పుడు కార్యత్తై కెడుతుంది, నువ్వు ఇంకా చిన్నదానివే కావటం చేత నా కార్యాన్ని చెడగొట్టావు అని ఆళ్వార్ నాయక్ అనగానే అది ఆ పూవై పక్షి అన్నదట, మాలార్కు వ్యామోహశీలి. నేను ఎందుకు ఆగాను తెలుసా ఆళ్వార్ నాయకి, నీ విషయంలో వ్యామోహాన్ని పెంచిన తర్వాత అప్పుడు వెళ్ళి చెబుదామని నేను ఆగాను అని చెప్పిందట ఈ పక్షి. ఎలాగా, ఒక వ్యక్తికి ఏదో ఒక పని చెప్తాం, పని చెప్పిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఆ వ్యక్తి మనకు కనపడ్డాడు. ఏమయ్యా నా కార్యం ఏమైంది అని అడిగామనుకోండి, అదే ఎవరి ద్వారా అయితే మీ పని చక్కగా జరుగుతుందా, ఎలా చేస్తే బాగా జరుగుతుందా అని నేను ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పాడు అనుకో. ఆలోచిస్తూ ఉన్నాను అని చెబితే, అసలు నువ్వు ఈ పని చేయగలవా లేదా అని అడిగితే, చూస్తున్నానండి మీ పని చేయటానికే, ఎలా చేస్తే మీ పని సాఫల్యం అవుతుందా అనేది నేను ఆలోచిస్తున్నా అని చెప్పినట్లుగా ఇక్కడ ఈ పూవై పక్షి వాడు ఏం చెప్పిందట, మాలార్కు అదిగో వ్యామోహశీలి. ఎందుకు ఆగాను అనుకున్నావు నేను వెళ్లకుండా, అవర్కు వ్యామోహత్తై ఉండాకి కొడువర వేణుం ఎన్ను ఇరుందాయ్ అల్లయ్యో. ఏం చెప్పావు ఆళ్వార్ నాయకి, ఇదిగో నేను నీ కార్యమే చూస్తున్నా, నేను వెళ్ళి ఎలాగోలా ఆయనకి నీ విషయంలో వ్యామోహాన్ని పెంపొందింప చేస్తాను, అప్పుడు నీ కార్యాన్ని నేను సాఫల్యం చేస్తాను అన్నదానివి నీ అల్లయ్యో, నువ్వే కదా ఆ మాట అన్నావు అని అన్నదట ఆళ్వార్ నాయకి. అంటే నువ్వేం చెప్పావు నాతోటి, ఇదిగో నీ కార్యమే చేస్తాను, నేను సమయం కోసం చూస్తున్నాను, ఆ సమయంలో ఇదిగో నీ మీద కొంచెం వ్యామోహం, ఆళ్వార్ నాయకి ఇలా అంటే ఆవిడంటే అలా ఏదో రీతిగా నీ మీద వ్యామోహం పెంచేలాగా చేస్తాను అని చెప్పిన దానివి నీ అల్లయ్యో నువ్వే కదా అని అడిగింది ఆళ్వార్ నాయకి. చేస్తానని చెప్పావు కదా, అలా చెప్పిన దానివి నువ్వే కదా అని అదే అలా చేస్తాను అని పూవై పక్షి చెప్తే అలా చెప్పిన దానివి నువ్వే కదా అని ఆళ్వార్ నాయక్ అంటుంది కదా. నెడుమాలార్కు, ఆయన మాల్ కాదు నెడుమాల్, గొప్ప వ్యామోహశీలి అని. ఎంతూద ఎనక్కు అవర్ పక్కల వ్యామోహం తాన్ ఇల్లామై ఇరుందాయ్. ఆయన నెడుమాల్, గొప్ప వ్యామోహశీలి, ఆయన మాల్ కాదమ్మా, నెడుమాల్, గొప్ప వ్యామోహశీలి. కాబట్టి అవర్కు వ్యామోహం నువ్వు కలగజేయాల్సిన అవసరం లేదు, ఆయన ముందే గొప్ప వ్యామోహశీలి
అని ఆళ్వార్ నాయుడు చెప్పగానే సరే ఇప్పుడు మళ్ళా మాట మార్చుతుందట ఈ పూవై పక్షి. ఏమని? ఎన్ పూదాయ్ ఎనకు అవర్ పక్కల వ్యామోహంతాన్ ఇల్లామై ఇరుందాయం అందే. అందుకాగలేదు నేను, అసలు నీకు కూడా కొంతకాలం ఆగితే నీకు కూడా వ్యామోహం పెరుగుతుందని నేను ఆగాను అని చెప్పిందట ఆళ్వార్ నాయకుకి ఈ పూవై పక్షి. మొదటేం చెప్పింది? ఆయనకి నీ విషయంలో వ్యామోహం పెంచడం కోసం నేను ఎదురు చూస్తున్నానమ్మా, అలాంటి సమయం కోసమే అని చెప్పింది మొదట. ఆయనకి వ్యామోహం లేకపోవటం అనేదే లేదమ్మా, ఎప్పుడు ఆయన నెడుమాల్ గొప్ప వ్యామోహశీలే అని ఆళ్వార్ నాయకి చెప్పగానే ఎంతో నా దూతగా వెళ్ళను కానీ ఇప్పుడేం చెప్పింది మాట మార్చి పూవై పక్షి ఎనకు ఏది అది కాదు, నీకు కూడా ఇంకా కొంతకాలం గడిచే వ్యామోహం ఇంకా పెరుగుతుంది కదా అని అందుకనే నేను చెప్పకుండా ఆగానన్నట్లుగా. అంటే అప్పుడు ఆళ్వార్ నాయక్ ఏం చెబుతుంది? ఎనకు అవర్ పక్కల్ వ్యామోహంతాన్ ఇల్లామై ఇరుందాయుమందే. అసలు ఆయన విషయంలో నాకు వ్యామోహం లేని రోజే లేదు కదా, నువ్వు చెప్పేదేముంది కనుక అని ఒయ్యిత్తిల్ పిరంద ఉంగళై కొండు అభిమతం చేక వేండుంబడి అందో ఎనకు ఉండాన ఆశై. సరే, ఎంత వ్యామోహం ఏంటి ఆళ్వార్ నాయకి, నీకంత వ్యామోహం ఉన్నదా? నాకు అసలు వ్యామోహమే లేనది, నాకు ఆయన విషయంలో వ్యామోహం లేనటువంటిదే లేదు అని చెబుతున్నావు కదా, నీకు అంత వ్యామోహమా ఆయన విషయంలో అని పూవై పక్షి అడిగితే దానికి ఆళ్వార్ నాయక్ ఏం సమాధానం చెబుతుంది? ఒయ్యిత్తిల్ పిరంద ఉంగళై కొండు అభిమతం చేర్క వేండుంబడి అందో. ఇదిగో నా కడుపును పుట్టినటువంటి నీ ద్వారా నా యొక్క ఇది అభిమతం ఇష్టం పొందేటట్లుగా కదా ఎనక్కు ఉండాన ఆశై. నాకున్నటువంటి ఆశ ఎలా ఉంది? నా కడుపున పుట్టినటువంటి నీ చేత ఇలాంటి పని చేయించేటట్టుగా అంత ఆశ నాది. ఎలా? ఒక భార్యాభర్త, వాళ్ళకో బిడ్డ, వాళ్ళకో 15-20 ఏళ్ళు అయింది, ఒక అమ్మాయి పుట్టింది, ఆ అమ్మాయి కూడా 15-20 ఏళ్ల వయసు వచ్చింది. వయసు వచ్చిన తర్వాత ఈ భార్యకి భర్తకి అస్సలు సరిపడట్లేదు, ఇద్దరు చాలా గొడవ పడుతున్నారు. ఆ గొడవ పడే సమయంలో వాస్తవానికి భార్యాభర్త గొడవలు పడుతూ ఉంటారు, కానీ సాధ్యమైనంత వరకు ఆ గొడవలు బయటికి తెలియకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. కానీ ఆ గొడవ బయటికి కూడా తెలిసేలాగా చేసుకుంటున్నారు అంటే ఏంటి అర్థం? ఇంకా వాళ్ళ స్థాయికి మించిపోయింది అని. అలాంటి సమయంలో తన కడుపును పుట్టినటువంటి బిడ్డని పిలిచి ఇదిగో మా ఇద్దరికి సర్ది చెప్పవా అని ఆవిడ అడిగింది. అంటే ఆయన్ని పొందాలని ఎంత ఆశ ఉంటే, భర్తతోటి కలిసి ఉండాలని ఎంత ఆశ ఉంటే తన బిడ్డనే పిలిచి మా ఇద్దరికి సయోధ్య చెయ్యవా అని అడుగుతుంది ఆ తల్లి. సాధారణంగా ఎవరితో చెప్పడానికి ఇష్టపడినటువంటి ఆ స్త్రీ తన కడుపును పుట్టినటువంటి బిడ్డనే పిలిచి ఇదిగో మా ఇద్దరికి కొంచెం కలపవా భర్తకి తనకి అని తన బిడ్డనే అడిగిందంటే ఎంత ఆశ ఉండుంటుంది. అదిగో ఒయ్యిత్తులు పిరంద ఉంగళైకొండు, నా కడుపును పుట్టినటువంటి మీ ద్వారా అభిమతం చేర్క వేండుంబడి ఎందో ఎనక్కు ఉండాన ఆశ. నాకు ఆశ ఎంత ఆశ అనుకున్నావు? అదిగో నాకు ఆయన విషయంలో వ్యామోహం లేకపోవడం అనేటువంటిదే లేదు. ఆ ఆశ ఎంత అంటే నా కడుపును పుట్టినటువంటి మీ ద్వారా నా ఆశ నెరవేర్చుకోవడానికి చూస్తున్నా, అంత ఆశ. నోయనదు అని నోయనదు నువ్వల్యన్న ఎనదు నోయ్ ఎనదు అంటే నా వ్యాధి, ఎనదు నోయ్ నా వ్యాధి అని గొప్పగా చెప్తోందట ఆళ్వార్ నాయకి. ఇదేమిటండి నోయనదు అని ఇంత ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది? నోయ్ వ్యాధి అంటే చెప్తే సరిపోతుంది కదా, ఎనదు నోయ్ నా వ్యాధి అనాల్సిన అవసరం ఏమిటి అంటేనట ఆళ్వార్ నాయకి ఉన్నటువంటి వ్యాధి ఇదిగో ఎనదు నోయ్ అని చెప్పడం చేత లోకవ్యావృత్తి సిద్ధవత్కరిత్తు దృష్టాంతం. లోకంలో ఉన్న వ్యాధుల కంటే ఇది ప్రత్యేకమైనటువంటి వ్యాధి, ఆళ్వార్ నాయకి ఉన్న వ్యాధి వేరు అని తెలుస్తోంది. లోకానికంటే లోక వ్యావృత్తి కంటే వేరైనటువంటి వ్యాధి అని. కొంతమందికి వ్యాధులు వస్తాయి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చెప్తారు ఆ డాక్టర్? అన్ని పరీక్షలు చేస్తారు. చేసిన తర్వాత ఎనదు నోయ్, ఇప్పుడు ఆళ్వార్ నాయక చేసి ఎనదు నోయ్ నా వ్యాధి, ఎంత ప్రత్యేకమైన వ్యాధి అన్నట్టు చెప్తోంది కదా ఆళ్వార్ నాయక్ కూడా. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని పరీక్షలు చేస్తారు. చేసిన తర్వాత అమ్మ ఏ 1,00,000 మందిలోనో 10 లక్షల్లోనో 1,00,00,000 మందిలోనో ఒకళ్ళకు వచ్చే వ్యాధం అనేది అని చెప్తాడు ఆ డాక్టర్ గారు. చెప్పగానే ఆవిడ అమ్మో నాకు వచ్చిన వ్యాధి ఎంత అంటే వాళ్ళకు వచ్చినటువంటి వ్యాధి ఒక ప్రత్యేకమైనది అని భావిస్తూ ఇదిగో పాంప్లెట్లు కూడా వేసుకొని పంచుకునేటంత గొప్పగా చెప్పుకుంటారట. నాకు వచ్చిన వ్యాధి ఎలాంటిది అనుకుంటున్నారు?
ఏ లక్షల్లోనో కోట్లలోనో ఒకళ్ళకి వచ్చే వ్యాధి అంట, నాకొచ్చింది అని ఏదో గొప్పగా చెప్పుకున్నట్టుగా ఈవేళ ఆళ్వార్ నాయకి కూడా ఎనదు నోయ్ నా వ్యాధి, అదిగో ఆ భరతాజ్వాన్ నోయ్ ఎనదు, శ్రీ భరతాజ్వాన్ నోయ్ ఎన్నాల్ చాతుద్దికమాయిరాదే. ఆ భరతాజ్వాన్ వ్యాధి లాంటిది అని చెప్దామంటే భరతాజ్వాన్కు ఉన్నటువంటి వ్యాధి ఎలాంటిది? 4 రోజులకు ఒకసారి వచ్చే జ్వరం లాంటిదట. ఏమిటి, కొంతమంది జ్వరం రోజు సాయంత్రం అయ్యేసరికి వస్తుంది, కొంతమందికి ఇదిగో రోజు మార్చి రోజు వస్తుంది, కొంతమందికి ఇదిగో చాతుర్దికం 4 రోజులకు ఒకసారి సాయంత్రం పూట వస్తుందట. అలా భరతాజ్వాన్ వ్యాధి లాంటిది అనుకుంటున్నారా? ఎనదు నోయ్ నాకున్నటువంటి వ్యాధి అని ఆళ్వార్ నాయకి నోయ్ ఎనదు, ఎనదు నోయ్ నా వ్యాధి, నా వ్యాధి అంటే ఎలాంటిది అనుకుంటున్నారు అని వ్యాధుల గురించి చెప్తూ, వ్యాధులు కొంతమంది చెప్తూ ఉంటారు వ్యాధి వ్యాధి అంటే ఏమిటట. మన సంప్రదాయంలో ఈ వ్యాధి అంటే ప్రతి వ్యక్తికి వ్యాధులు వస్తాయి, ప్రతి వ్యక్తికి ఆ వ్యాధుల వల్ల బాధలు ఉంటాయి. అంటే ప్రతి వ్యక్తికి అంటే ఆ వ్యాధిలో కొంచెం చిన్నదో పెద్దదో, బాధలు పడటంలో చిన్నవో పెద్దవో, శరీరం అన్న తర్వాత వ్యాధులు రాకుండా ఉంటాయా? ఒకవేళ రాలేదనుకోండి, ఆ వ్యాధి రాకపోయినప్పటికీ ఎప్పటికైనా ఈ శరీరం వెళ్ళిపోయేదే. ఈ శరీరం వ్యాధి వచ్చినా వ్యాధి రాకపోయినా, వ్యాధి మరింత బాధ పెట్టినా వ్యాధి తక్కువ బాధ పెట్టినా, అసలు వ్యాధే లేకపోయినా కూడా ఈ శరీరం కొంతకాలం మాత్రమే ఉంటుంది, ఆ కాలం తీరగానే వెళ్ళిపోయేటువంటిదే అని చెబుతూ, ఎలాంటిదట మన సంప్రదాయం? ఈ వ్యాధి రావటం కానీ, ఈ వ్యాధి రావటం అంటే ఎలా చెప్తారట మన సంప్రదాయంలో? సర్వేశ్వరుడు తన దగ్గరికి మనల్ని పిలిపించుకునేటువంటి సమయం ఇంకా దగ్గరైంది అని భావించేటువంటి సంప్రదాయం అట మనకి. చాలా గొప్ప సంప్రదాయం మనది అని చెబుతూ, ఎలా ఒక వ్యక్తి ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు అంటే అది ఒక తిరుక్కల్యాణం అని భావించేటువంటి సంప్రదాయం అట మనది. అంటే ఒక వివాహం జరిగినట్టుగా, ఎలా ఎట్టు ఎడుస్తాయ్ 3 శరడాయని తిరుమాంగల్యాన్ని కజుస్తులే కట్టి అని, ఎలా ఎట్టు ఎడుస్తాయి 8 పేటలు 8 పోగులు 3 పేటలు అన్నట్టుగా వివాహ సమయంలో కట్టే మంగళసూత్రం లాగా అదిగో 8 అక్షరాల మంత్రాన్ని స్వీకరించినటువంటి ఈ జీవుడు ఈ దేహాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్తాడు అంటే ఆ శ్రీవైకుంఠానికి. అదిగో ఆ సర్వేశ్వరుడు ఎవరైతే ఈ మంత్రాన్ని స్వీకరిస్తారో, ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటారో, అలాంటి ఆ జీవుణ్ణి ఆ అర్చరాది మార్గం ద్వారా తీసుకువెళ్ళిపోయి అదిగో ఆ తర్వాత ఆ శ్రీవైకుంఠంలో ఆ నిత్యుల ముక్తుల పోస్టులో చేర్చి వాళ్ళలో ఒకటిగా చూస్తాడట పరమాత్మ ఈ జీవుణ్ణి కూడా. అలా మన సంప్రదాయంలో ఈ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టడం అంటే తిరుక్కల్యాణం లాంటిది అని చెప్తూ, ఎలా వ్యాధులు అందరికీ వస్తాయండి. ఆ వ్యాధి ఇబ్బంది పెడుతోంది అంటే ఏమిటి భావించాలి అంటే, మనము అదిగో మనకి తిరుక్కల్యాణం అయిపోయింది కదా, మనం పొందవలసినటువంటి మన అత్తోరింటికి మనం తొందరగా వెళ్ళిపోతున్నామని భావించాలట. ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు అంటే ఇప్పటి వరకు మనం పుట్టింట్లో ఉన్నాం, ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అంటే మనం అత్తోరింటికి వెళ్తున్నాం. ఏ స్త్రీ అయినా ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతుంది? కొంతకాలమే పుట్టింట్లో ఉండటానికి ఇష్టపడుతుంది. తన స్వస్థానం ఏదని భావిస్తుంది? అత్తోరింటినే స్వస్థానంగా భావిస్తుంది. కనుక తన స్థానాన్ని, తనదైనటువంటి అత్తగారింట్లో స్థానాన్ని పొందబోతున్నాను అని ఆనందపడాలట ఈ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ. ఇది పెద్దలైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచన సరళి ఈ రీతిగానే ఉంటుందని, ఒక తిరుక్కల్యాణం లాంటిది. అంటే వ్యాధి వచ్చిందండి బాబో ఏమైపోతామో, మనం మరణిస్తామో అని బాధపడక్కర్లేదు. మరణము అంటే ఏమిటి? అదిగో అందరికంటే ముందు మనన్నే తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన. ఇదిగో మన కళ్యాణం అయిపోయిన తర్వాత అత్తవారింటికి ఎప్పుడు వెళ్దామా అని కదా ఎదురు చూడాలి. అలాంటిది ఈ జీవుడి యొక్క మన సంప్రదాయంలో ఉన్నటువంటి జీవుడికి ఉండవలసినటువంటి స్థితి అని చెబుతూ ఆళ్వార్ నాయకి ఏం చెబుతుంది? నో ఎనదు నా వ్యాధి. నా వ్యాధి అంటే ఎలాంటిది అనుకున్నారు? నో ఎన్నాల్ భరతాజ్వాన్ నో ఎన్నాల్. భరతాజ్వాన్కు వచ్చినటువంటి వ్యాధి అంటే చాతుర్ధికమాయ్ ఇరాదే. అలా 4 రోజులకు వచ్చేలాంటి వ్యాధి కాదండి, ఇది నిత్యం ఉండేటువంటి వ్యాధి. ఈ ఆళ్వార్ నాయకికి ఉండేటువంటి వ్యాధి అని. ఆ భరతాజ్వానికి వచ్చినటువంటి వ్యాధి ఎలాంటిదేట? రామచంద్రుడే చూడలేకపోయాడట ఆ భరతాజ్వాను యొక్క ఆ స్థితిని. జటిలం చీరవసనం ప్రాంజలిం పతితం భువి దదర్శ రామో దుర్దర్శం యుగాంతే భాస్కరం యథా. అలా చిత్రకూట పర్వతం మీద ఉన్నాడు రామచంద్రుడు.
అలాంటి రామచంద్రుడిని సేవించడానికి దగ్గరికి వెళ్ళాడు. తిరిగి అయోధ్యకి రమ్మని పిలుద్దామని ఆ భరతాశ్వాను వెళ్ళినటువంటి ఆ భరతుడి యొక్క స్థితిని చూసినటువంటి రామచంద్రుడు ఆ భరతుడిని చూడలేక తల పక్కకి తిప్పుకున్నాడు. ఒక రామచంద్రుడేనా అండి భరతుడి యొక్క స్థితిని చూడలేకపోయింది అంటే లోకంలో ఉన్న వాళ్ళు ఎవరూ చూడలేకపోయినటువంటి స్థితట ఆ భరతాశ్వాంది అని జటిలం చేరవతనం ప్రాంజలిం పతితంబువి. జటిలం నల్లమాలై వందాల్ பிள்ளை பரதன் மயிர்க்கு இருந்தது ఎన్నా ఇత్తు చక్రవర్తి వాయి విడువదు. అదిగో మంచి పూలమాల కనపడింది అనుకోండి, భరతాశ్వాని జుట్టు చాలా అందంగా ఉంటుందట, బాగా పెద్ద జుట్టు అట. ఏడు మంచి పూలమాల కనపడగానే దశరథ చక్రవర్తి అనుకుంటాట, నా భరతుడి జడకైతే ఈ పూలమాల చాలా అందంగా ఉంటుంది అని ఎన్నా ఇత్తు చక్రవర్తి వాయి విడవదు అని అంటూ ఉంటాట ఎప్పుడు దశరథ చక్రవర్తి. అలాంటి ఆ కేశపాశాలు ఈవేళలాగా జటిలం జడైపునైంది రుక్కిరాన్, జడలు కట్టిపోయిందట ఆ కేశపాశాలు మొత్తం. అంటే అదే అందమైనటువంటి పూలమాల కనబడితే మా భరతుడికి అని దశరథ చక్రవర్తి భావించేటువంటి ఆ కేశపాశ సౌందర్యం అంతా ఏమైపోయింది, ఈవేళ జడలు కట్టిపోయి ఉన్నది. చీరవసనం నల్ల పరివర్తం కండాల్ ఇది పెళ్ళైకు ఆమ్ ఎన్నువాయి విడువరగ. మంచి వస్త్రం కనపడినా సరే మా భరతుడి శరీరానికి ఎంత అందంగా ఉంటుందనుకుంటారు అని భావిస్తాట దశరథ చక్రవర్తి. అలాంటిది వేళ అవనన్ను మర ఊరియుడు తిరుక్కిరాను, అదిగో నార చీరలు కట్టుకుని ఉన్నాడు అలాంటి భరతాశ్వాని వేళ అలా కట్టుకుని ప్రాంజలిం నమస్కరిస్తూ ఉన్నాడు. ఎలాంటి వాడు నా భరతుడు అంటే అవరగల్ ఇరందు కొడుక్క పెరుమవన్ తన అభిమత తుక్కుతాన్ ఇరప్పాడానా ఇరుందాన్. ఎవరికైనా ఏదైనా అడిగితే ఇవ్వటమే తప్ప ఎప్పుడూ ప్రార్థించే ఎరగడు, చేతులు జోడించి నాకు ఇది కావాలని ఎవరిని అడిగి ఎరగనటువంటి ఈ భరతుడు ఈవేళ ఎలా ఉన్నాడు, అవరగల్ ఇరంద కొడుక్క పెరుమవన్, వాళ్ళు ప్రార్థిస్తే ఇవ్వటం అనేటువంటిది ఈయన స్వభావం. అలాంటి భరతాశ్వాను తన అభిమత తుక్కుతాన్, తన యొక్క అభిమతానికి ఇరప్పాడానా ఇరుందాన్ యాచకుడు లాగా యాచిస్తున్నాడే అని రామచంద్రుడు సతితంభువి. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆ భరతాశ్వాను? అంకే భరతమారోప్య ఎన్నుం నిలై పెద్దదిల్లై పడుక్కై అరుత్తుం ఎన్నుం మడిயிலே கண் வளரும் அவனாயித்து తరై కిడక్కిరాన్. ఎలా అనుకుంటాట నా భరతుడు, దశరథ చక్రవర్తి అనుకుంటాట, నా భరతుడు చాలా సుకుమారుడు, నేల మీద కాదు నేల మీద పరుకుంటుంది, ఆ పట్టు పరుపు మీద పడుకోబెడితే కూడా నలిగిపోతాడు నా భరతాశ్వాను అని భావించి తన అంకే భరతమారోప్య అని తన ఒళ్ళోనే కూర్చోబెట్టుకునేవాట ఆ దశరథ చక్రవర్తి. అలాంటి స్థితి నిలై పెద్దదల్లా ఇవాళ ఆ స్థితి లేదు. పడుక్కై ఉరుత్తుం ఎన్నుం మడియిలే కణ్వళరుమవనాయిత్తు, అదిగో పడక మీద పడుకోబెడితే ఆ పడక ఆ పట్టు పరుపు ఆ దుప్పటి కూడా ఒత్తుకుంటాయని తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడే, అలా పడుకొని నిద్రపోయేటువంటి ఆ భరతాశ్వాను కదా తరై కిడక్కిరా, అదిగో నేల మీద పడి ఉన్నాడు. దదర్శ రామో దుర్దర్శం, అలాంటి భరతాశ్వాన్ని దుర్దర్శం చూడటానికి సాధ్యం కాని స్థితిలో ఉన్నటువంటి ఆ భరతాశ్వాన్ని చూచాట రామచంద్రుడు. வைத்தகன் வாங்காதே கண்டு கொண்டிருக்கும் பெருமாளுக்கும் கண் வைக்கనున్నాద పడి ఇరుక్కిరవనే. ఎలాంటిది భరతుడి యొక్క సౌందర్యం అంటే ఇలా ఒక్కసారి చూడటం మొదలుపెట్టే చూపు కూడా పక్కకు తీసుకోలేని సౌందర్యం భరతాశ్వాంది. రామచంద్రుడు ఎప్పుడు అలాంటి భరతుడిని చూసేవాడు. ఈవేళ వైత్తకన్ వాంగాదే కండు కొండిరుక్కుం పెరుమాళుక్కుం, తన యొక్క దృష్టిని కూడా పక్కకు తిప్పుకోలేట ఆ భరతాశ్వాను మీద నుంచి. అలాంటి రామచంద్రుడు కూడా కణ్వైక్క వన్నాదపడి ఇరుక్కిరవనే, ఒక్కసారి ఆ భరతుడి వైపు చూడటానికి కూడా సహించలేకపోయాడు. ఆయన ఉన్నటువంటి స్థితిని చూసి రామచంద్రుడు యుగాంతే భాస్కరం యథా పెరుమాళ్ ఒరువర్க்கும் కణ్వైక్క వண்ணామయ్యై అన్నిక్కే జగత్ ఉపసంహారం పిరక్కప్పు ఉగిరదో ఎన్నుంబడి ఇరుందాన్. ఏమిటి జగత్తేమని ఉపసంహారం జరగబోతోందా ఏమిటి? యుగాంతే భాస్కరం యథా, యుగాంతంలో భాస్కరుడు ఎలాగా ఉంటాడో అలాగా జగత్తుకేమైనా ఉపసంహారం జరగబోతోందా అన్నట్లుగా ఉన్నట్ట. రామచంద్రుడు ఒక్కడికి మాత్రమే కాదట ఆ భరతాశ్వాన్ని చూడలేనటువంటి స్థితి. జగత్ ఎన్నుంబడి
జగత్తులో ఉన్నటువంటి ఎవ్వరూ చూడలేనటువంటి స్థితి, ఆ స్థితిలో ఉన్నట్ట ఆ భరతాళ్వాను. అలాంటి స్థితిలోనే ఇప్పుడు ఆ భరతాళ్వాను యొక్క దుఃఖం కూడా ఒక దుఃఖమా అన్నట్లుగా ఉన్నది మన ఆళ్వార్ నాయక స్థితి. అదే ఎనదు నోయ్, నోయ్ ఎనదు, ఎనదు నోయ్, నా వ్యాధి ఆ భరతాళ్వానుకున్న వ్యాధి లాంటిదా అని నోయ్ ఎనదు నువ్వలెన్నా, అలాంటి ఎనదు నోయ్ నువ్వలెన్న, నా వ్యాధి వెళ్ళి చెప్పు అంటే ఎందసయ్యం అంగే అంగే చెన్ను సొల్లెన్నా சொல்லாதே இருந்தொழிந்தாய் నువ్వలాదే ఇరుందాయ్ ఎన్నుదల్. అదిగో ఎన్ దశయ్యే, నా యొక్క దశని ఆ భరతాళ్వాను పడినటువంటి దుఃఖాన్ని చూసి రామచంద్రుడు సహించలేకపోయాడే, అంతకంటే గొప్ప దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి నేను నా దశను తీసుకువెళ్ళి ఆ సర్వేశ్వరుడికి చెప్పమంటే నువ్వలాదే సొల్లాదే ఇరుందొజిందాయ్, చెప్పకుండా విడిచిపెట్టావు. నువ్వలాదే ఇరుందాయ్ ఎన్నుదల్, నువ్వలాదే చెప్పకుండా ఉన్నావు ఎన్నుదల్ అనట. నువ్వలాదే ఒజిందాయ్ ఎన్నుదల్ చెయ్య అమయ్యాదో, అదే చేస్తే సరిపోయేది కదా. నువ్వలాదే ఒజుందాయ్, చెప్పకుండా విడిచిపెట్టావు కదా అంటే చెయ్య అమయ్యాదో, చేస్తే బాగుండేది కదా. ఇరట్టిప్పు ఎన్నెన్నిల్, ఇదిగో నువ్వలాదే ఇరుందా ఎన్నుదల్, నువ్వలాదే ఎజుందా ఎన్నుదల్ చెయ్య అమయ్యాదో అంటే నువ్వలాదే ఇరుందాయ్, నువ్వలాదే ఇరుందా ఎన్నుదల్ అంటే నువ్వలాదే ఇరుందాయ్ అనకుండా నువ్వలాదే ఉండండి, నోయనదు నువ్వలెన్నా, నోయనదు నువ్వలెన్నా నువ్వలాదే ఇరుందొజిందాయ్, ఇరుందు వజిందాయ్ అని 2 పదాలు వాడారు కదా. అలా వాడకుండా నువ్వలాదే ఇరుందాయ్, చెప్పకుండా ఉన్నావు అనొచ్చు. నువ్వలాదే ఒజిందాయ్, ఇరుందు వజిందాయ్, ఉన్నావు విడిచిపెట్టావని 2 పదాలు వాడారు కదా. రెండెందుకండి? నువ్వలాదే ఇరుందాయ్ అంటే చెప్పకుండా ఉన్నావు అంటే సరిపోతుంది ఒక పదం. నువ్వలాదే ఒజిందాయ్, చెప్పకుండా విడిచిపెట్టావన్న ఒకే పదం. ఇరుందాయో ఒజిందాయో ఒకే పదం వాడితే సరిపోతుంది కదండి. ఇలా ఇరట్టిప్పు ఎన్నెన్నిల్ ఇలా 2 పదాలు ఎందుకు వాడారంటే ఒందొజిందాన్ పోయొజిందాన్ ఎన్నక్కడవదిరే వజక్క చొల్లిరుక్కిరపడి అని. అదిగో ఆయా ప్రాంతాల్లో చెప్పేటువంటి ఆ ప్రాంతీయ భాషల్ని బట్టి అలా ఇదిగో ఒందొజిందాన్ వచ్చాను అనో, పోయొజిందాన్ పొయ్యాను అని చెప్పడానికి, వచ్చాను పోయానంటే వచ్చి ఉన్నాను అని చెప్పాలని ఒందొజిందాన్ వచ్చున్నాను అని చెప్పచ్చు, వందిరుందాన్ అని చెప్పచ్చు, వందొజిందాన్ వచ్చిపోయాను, పోయొజిందాన్ పోయి వెళ్ళాను అని. అలా ఏదో ప్రాంతాల్లో భాషలాగా అలా 2 పదాలు వాడారండి అని. వజక్క చొల్లిరుక్కిరపడి இரண்டு தர்மியையும் ஒரு உக்தி మాత్రத்தாலே నోక్కలా ఇరుక్కండో నీ ఆరిరుందరు. నువ్వు ఇలా ఉండటం వల్ల ఏమైందో తెలుసా? 2 ధర్మియయ్యం ஒரு உக்தி మాత్రத்தாலே నోక్కలా ఇరుక్కండో, ఒక మాటతోటి కదా 2 ధర్ములని నువ్వు నిలబెట్టగలిగేది. ఎవరా ధర్మి? ఆళ్వార్ నాయకి ఒక ధర్మి, సర్వేశ్వరుడు. ఇలా నువ్వు వెళ్ళి చెప్పకపోవటం వల్ల ఆయన విశ్లేష వ్యసనంలో ఉంటాడు. అలా ఇక్కడ నేను ఇలా బాధపడుతున్నాను, అక్కడ ఆయన బాధపడుతున్నాడు. 2 ప్రాణాలని నిలపాలంటే నువ్వు ఒక చిన్న మాట చెప్తే సరిపోయేది కదా. ఆ ఒక్క చిన్న మాట నువ్వు చెప్పలేకపోయావే. అంతేకాదు 3 ప్రాణాలు నిలిచేవి. ఇప్పుడేమిటి? ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడికి చెప్తే ఆయన ప్రాణం నిలుస్తుంది, ఆయన వచ్చి నన్ను రక్షిస్తే నా ప్రాణం నిలబడుతుంది, నా ప్రాణం నిలబడితే ఇదిగో నీకు ఆహారం పెట్టేవాళ్ళు ఉంటారు, అప్పుడు నువ్వు బాగుంటావు. ఇప్పుడు మన 3 ప్రాణాలు నువ్వు చెప్పే ఒక మాటలో కదా ఉన్నది. ఆ ఒక్క మాట చెప్పకపోవటం వల్ల ఇప్పుడు 2 ధర్ములు బాధపడుతూ ఉన్నాయి కదా. 2 ధర్మియయ్యం ஒரு ఉక్తి మాత్రத்தாலே నొక్కలా ఇరుక్కండో, ఒక్క మాటతోటి రక్షించేటట్లు కదా ఒక మాట, నీ మాట. అలాంటిది నువ్వలాదే చెప్పకుండా ఇరుందొజిందా, చెప్పకుండా ఉండిపోయావు. నువ్వు చెప్పే ఒక మాట 3 ప్రాణాలు కదా, నీ ఆరిరుందదు, నువ్వు అలా ఉన్నావు అని అనగానే అదుక్కు ఇప్పోదు వందదు ఎన్నెన్నా. సరే చెప్పలేదమ్మా ఆళ్వార్ నాయకి. అయితే ఇప్పుడు ఏమైంది కనుక అన్నదట మళ్ళా ఆ పూవై పక్షి. ఛాయలుడు మణిమామై తలరందేన్నాన్. ఇదిగో ఏమైంది? ఛాయలుడు మణిమామై తలరందేన్నాన్, నువ్వలాదే ఇరుందొజిందాయ్, ఛాయలుడు మణిమామై తలరందేన్నాన్. ఇదిగో నువ్వు చెప్పమంటే చెప్పకుండా ఉండిపోయా. ఇదిగో నా శరీర కాంతి, నా ప్రాణము కోల్పోయేటట్టుగా ఉన్న కాంతి కోల్పోయాను.
ప్రాణాలు కూడా కోల్పోయేటట్టుగా ఉన్నాను. సముదాయ శోభయోడే నిరత్తిల్ పౌష్కల్యము యజందేన్ ఇని అని సముదాయ శోభతోటి నిరత్తిల్ పౌష్కల్యము యజందేన్ సముదాయ శోభతోటి పాటుగా నిరత్తిల్ కాంతి పౌష్కల్యము ఈ పౌష్కల్యము కూడా యజందేన్ పోగొట్టుకున్నాను అని ఆళ్వార్ నాయకి చెప్పగానే అప్పుడు ఈ పూవై పక్షనదట ఈనిపోయి అరివిక్కిరేన్ ఎన్ను త్వరిక్కప్పుక్కదు. సరే అయితే ఆళ్వార్ నాయకి ఇప్పుడు మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడు వెళ్ళి గబగబా చెప్పేస్తాలే. ఈనిపోయి అరివిక్కిరేన్ ఇప్పుడు తెలియజేస్తాను అని త్వరిక్కప్పుక్కదు త్వరపట్టం మొదలు పెట్టిందట ఆ పూవై పక్షి. అప్పుడు ఆళ్వార్ నాయక్ అంటుందట గతే జలే సేతు బంధం బోలే ఇని అరివిత్తాలు ఎన్న లాభముండు. ఇప్పుడేం ప్రయోజనం అమ్మా, నీళ్ళన్నీ వరదలు వస్తున్నాయి, నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి, వెళ్ళిపోయిన తర్వాత బ్రిడ్జి కడదాం అనుకున్నట్ట. ఏం ప్రయోజనం ఉంటుంది? ఆ నీళ్లు రాకముందు వర్షం పడకముందే వీళ్ళు ఇక్కడ ఒక బ్రిడ్జిని ఆనకట్టని కడితే ఆ వర్షానికి వచ్చిన నీళ్ళన్నీ అక్కడ స్టోరేజ్ అవుతాయి, ఒక చెరువో బావో తవ్వితే. అలా కాకుండా వర్షం పట్టం అయిపోయింది, నీళ్లు రావటం అయిపోయింది, వరదలు రావటం అయిపోయింది, అవి వెళ్ళి సముద్రంలో కలవటం అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ బ్రిడ్జి కడితే ఏం ప్రయోజనం కనుక. అలానే గతే జలే సేతుబంధం పోలే ఇని అరివిత్తాలు ఎన్న లాభముండు. ఇదిగో జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఇప్పుడు వెళ్ళి చెబితే మాత్రం ఏ లాభం ఉంటుంది కనుక. ఇనివునదు ఇత్యాది ఇనివునదు వాయలగిల్ ఇన్నడసిల్ వైపారై నాడాయే. ఇదిగో జరిగిపోయే నష్టం జరిగిపోయింది, నా శరీర కాంతి పోయింది, నా ప్రాణాలు కోల్పోయేలా ఉన్నాను. కాబట్టి నువ్వెవరైనా నీకు ఆహారం పెట్టేవాళ్ళని వెతుక్కో. ఈ నివునక్కు రక్షకరై తేడప్పారా, నీకెవరినైనా రక్షకుల్ని వెతుక్కోమ్మా. అవన్ వందాలు పోనా నిరత్తై మేట్కపోగాదు ఎన్నిరిక్కిరా. ఇప్పుడు ఒకవేళ నువ్వు వెళ్ళి చెప్పినా ఆయన వచ్చినా నా పోయిన కాంతి మళ్ళా నాకు తిరిగి వస్తుందా? రాదు కదా, పోగాదు, నాకు ఇంకా మళ్ళా ఆ కాంతి నాకు లభించదు అని భావిస్తోందట ఆళ్వార్ నాయకి. ఈ సందర్భంలో పెరియ తిరుమల నంబి గారిది ఒక చిన్న ఐతిహ్యాన్ని చెబుతున్నారు. பெரிய திருமலை நம்பி தம்முடைய அந்திம தசையிலே தமக்கு ஒரு வெண்ணை காடும் பிள்ளையாய் திருவாராதனம் அவர் திருமுன்பில் திருத்திரையை வாங்கச் சொல்லி சாயலொடு மணிமாமை தளரந்தேன் நான் இனி உனது வாயலகில் இன்னடிசில் வைப்பாறை நாடாயே என்னாராம். பெரிய తిరుమల నంబి గారు ఎంబెరుమానాలకి మేనమామ, తిరుమలలో కైంకర్యం సమర్పించిన వారు. పితామహస్యాపి పితామహాయ ప్రాచేత సాధీత పితామహస్యాపి పితామహాయ శ్లోకం. సరే ఇప్పుడు అది తప్పుపోయింది, ఇంక రాదు నాకు. సరే, ఆ పెరియ తిరుమల నంబి గారికి నమస్కరిస్తున్నానని చెబుతూ ఆ పెరియ తిరుమల నంబి గారి యొక్క అంతిమ దశట. ఆ పెరియ తిరుమల నంబి గారు తిరువారాధన పెరుమాళ్ళు వెన్నైకు ఆడుం పెళ్ళై, వెన్నకి ఆడేటువంటి వెన్నిస్తే వెన్న ముద్ద కృష్ణయ్య అనమాట ఆయన. అలాంటి తిరువారాధన ఆయనది. ఆ చివరి సమయంలో ఏం చేశారు, శిష్యుల్ని పిలిచారట. అవరు తిరుమున్బిల్ తిరుత్తిరై వాంగచ్చొల్లి, ఆ పెరుమాళ తిరువారాధన దగ్గర తెర పక్కకు తీయమని చెప్పి ఆ పెరుమాళతోటి ఒక విన్నపాన్ని చేశారట వారు. త్యాయలుడు మణిమామై తళరందేన్నాన్ ఇని ఉనదు వాయలగిల్ ఇన్నడిసిల్ వైపారై నాడాయే. ఇదిగో నేను ఇంకా పోయి అంతిమ సమయం నాకు సమీపించిందయ్యా, నీకు ఇంకెవరైనా ఆహారం పెట్టుకునే వాళ్ళని వెతుక్కోవయ్యా అని చెప్పారట ఆ పెరియ తిరుమల నంబి గారు. ఎవరు? తమ యొక్క తిరువారాధన పెరుమాళ్ళైనటువంటి వెన్నైకు ఆడుం పెళ్ళైకి ఏం చెప్పారు, నేను ఇంకా ఈ శరీరాన్ని వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నమైంది, నీకెవరైనా ఆహారాన్ని పెట్టేవాళ్ళని వెతుక్కో, ఉంటే కాదు పెట్టేవాళ్ళని వెతుక్కో అని చెప్పారట ఆ పెరియ తిరుమల నంబి గారు. అలానే ఇప్పుడు కూడా ఇదిగో మనకి అంతిమ దశ ప్రాప్తించింది అనుకోండి, ఏం చెప్పాలి మన పెరుమాళ్ళకి? ఈ పాసురాన్నే విన్నవించాడట. త్యాయలుడు మణిమామై తళరందేన్నాన్ ఇని ఉనదు వాయలగిల్ ఎన్నడిసిల్ వైపారై నాడాయే. ఇదిగో నీకెవరైనా ఆహారం పెట్టే వాళ్ళని వెతుక్కోవయ్యా, ఇంకా ఇంతకాలం నీకు తిరువారాధన చేశాను, ఆరగింపులు సమర్పించాను. చెప్తారు కదా స్వామి, కొంతమందికి కైంకర్యంలో షష్ఠబ్ది పూర్తి అని వాళ్ళకి 20-25 సంవత్సరాల్లో కైంకర్యం ఆరంభించారనుకోండి, 80 ఏళ్ళు వచ్చాయనుకోండి, కైంకర్యంలో షష్ఠబ్ది
అక్కడ కైంకర్యం చేయడంలో కూడా 60 సంవత్సరాలు నిండినవి అనేటట్టుగా కైంకర్యం సమర్పించగలుగుతారట. కొంతమంది వారి వారి అవకాశాన్ని బట్టి 20 సంవత్సరాలు చేయనివ్వండి, 10 సంవత్సరాలు చేయనివ్వండి, 60 సంవత్సరాలు చేయనివ్వండి, మనకి అంతిమ దశ ప్రాప్తించినప్పుడు పెరుమాళ దగ్గర మనం ప్రార్థించాల్సింది ఏమిటయ్యా అంటే, ఇదిగో ఛాయలుడు మణిమామై తళరందేన్నాన్ ఇనివునదు వాయలగిల్ ఇన్నడసిల్ వైపారై నాడాయే. ఇదిగో ఇంకా ఈ జీవి నీకు కైంకర్యం సమర్పించడము పూర్తయ్యే సమయం ఆసన్నమైందయ్యా, నీకెవరైనా ఆహారం పెట్టేవాళ్ళని వెతుక్కోవయ్యా అని విన్నవించాలట ఆ పెరుమాళ దగ్గర అని ఈ పాత్రలో ఆళ్వార్ నాయకి ఎలా అయితే తన పెంపుడు చిలకతోటి ఏం చెప్తోంది, ఇంకా నా శరీరం ముగిసిపోయే సమయం ఆసన్నమవుతోంది, నా కాంతి మొత్తం నశించిపోయింది, ఇంకా నీకెవరైనా ఆహారాన్ని పెట్టేవాళ్ళు ఉంటే వెతుక్కోమని ఆళ్వార్ నాయకి చెప్పినట్లుగా తన యొక్క పెంపుడు చిలకతోటి ఇక్కడ మనం కూడా మన పెరుమాళ దగ్గర మనం విన్నవించవలసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఇంకా నీకు కైంకర్యం సమర్పించేటువంటి శక్తి ఇంకా నాలో కనబడట్లేదు, ఇదిగో నువ్వే ఎవరినైనా వెతుక్కో అని విన్నవించాలి అని. నీ అలయ్యే తిరుపూవాయ్ నెడుమాలార్కెనుదూతాయ్ నోయనదు నువలెన్నా నువలాదే ఇరుందు జిందాయ్ ఛాయలుడు మణిమామై తளரந்தேன்னான் இனிவுனது வாயலகில் இன்னடசில் ஒய்ப்பாரை நாடாயே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர திவ்ய திருவடிகளே